పేపర్ కి ఎవరి మీద పడితే ఏదంటే అది రాయడము, అర్థం లేకుండా రాయడము, దానికి ఒక ఎటువంటి ఆధారాలు ఏమీ లేకుండా రాయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టించుకోవాలా, తిట్టించుకోవాలి, ఏదో ఒక విధంగా రెచ్చగొట్టించుకోవాలా, తిట్టించుకోవాలి అనేది వీళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేనంట అక్రమంగా 200 ఎకరాలు ఆర్జించానంట. ప్రజలకు సంబంధించిన ఆస్తి 200 ఎకరాలు నేను లాక్కున్నానంట. ఆ 200 ఎకరాలు ఎక్కడుందో చూపిస్తే వాళ్ళకే రాసిస్తాను, ఏబిఎన్లకే ఆ 200 ఎకరాలు రాసిస్తాను. నేనంట నాకు 6 సెంట్ల ఇల్లు ఉండేదంట. అప్పు చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి ఉండేదంట. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ చుట్టుపక్కల స్థలాలన్నీ కొని నేను ఈ ఆఫీస్ ఇవన్నీ కట్టాను. ఏబిఎన్ గుడ్డోడన్నా అయిందా, తెలివి తక్కువ నా కొడుకన్నా అయిందా? వాడికి కనీసం పేపర్ ఉంది, తెల్ల పేపర్ నల్ల చేసుకుని అమ్ముకోవాలనే ఒక ఆలోచన తప్పితే రాస్తుంది వాస్తవమా కాదా అనేది కూడా వానికి ఐడియా లేదు. మరి యూజ్లెస్ లో నేను పుట్టేసరికి నాకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది. నాకు 90లోనే మా నాన్న హైదరాబాద్ లో ఫామ్ హౌస్ కొన్నాడు. మేడ్చల్లో నాకు 16 ఎకరాల ఫామ్ హౌస్ ఉండింది. నాకు ఎన్నో ప్రాపర్టీస్ హైదరాబాద్ లో నేను చదువుకుంటున్నలోనే మా నాన్న కొనడం జరిగింది. నేను 2012 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 16 నుంచి నా ఆస్తులు అమ్ముకుంటూ నేను రాజకీయం కోసము ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. ఇదంతా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. నువ్వు రేపు రమ్మన్నా నేను వచ్చి నీకు ఏ సంవత్సరం ఏ ఆస్తి నేను ఎంత కమ్ముకున్నానో చూపిస్తాను. నేను ఈ ఆఫీసు నేను ఎమ్మెల్యే అయింది కదా వెధవా కట్టింది. నేను ఎమ్మెల్యే కాకముందు, మేము వైసీపీలో చేరక ముందు నేను కట్టాను. ఆ రోజు నేను ఈ ఆఫీస్ కట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల స్థలాలు కూడా నేను అప్పుడు హైదరాబాద్ లో నా 16 ఎకరాల తోట నేను అమ్ముకొని వచ్చి ఇక్కడ ఈ ఇల్లు, ఆఫీసు, ఇవన్నీ ఇక్కడ పొలము ఇవన్నీ కొనడం జరిగింది. ఎక్కడ నీకు నేను 200 ఎకరాలు ఎవరి దగ్గర కబ్జా చేశాను? ఒక్కడిని పిలిచి చూపిరా. ఆళ్ళగడ్డ చరిత్రలో ఒక్కడిని పిలిచి చూపియండి. మీకు 2 రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయ్యాయి. సేమ్ ఆ 4 వ్యక్తులే. ఆ డాక్యుమెంట్ లో, ఈ డాక్యుమెంట్ లో, ఇంకా రేపు ఒక డాక్యుమెంట్ ఫ్రాడ్యులెంట్ లో పెట్టారు, అది కూడా క్యాన్సిలేషన్ కి రెడీగా ఉంది. ఆ డాక్యుమెంట్ లో కూడా ఈ 4 వ్యక్తులే ఉన్నారు. మరి ఆ కథనం ఎందుకు రాయలేకపోయావరా విధవను? నీకు తెలుదా ఎవరు చేస్తున్నారు ఇవన్నీ, దీని వెనక ఎవరున్నారు అనేది? మా కుటుంబం, నేను చెప్తున్నా, రైట్ ఫ్రమ్ గంగుల తిమ్మారెడ్డి దగ్గర నుంచి ఈ రోజు నేను వరకు ఎక్కడైనా మేము ఇట్లా చేయి చాచాము, ఒక తప్పు చేసామని చూపిరాను, చూపిస్తే దేనికన్నా సిద్ధం. మేము మాకు చేతనైతే 10 మందికి పెడతాం. అటువంటి పరిస్థితి లేకపోతే రాజకీయాలు మానుకొని పోయి వ్యాపారాలు చేసుకుంటాం కదా. రాజకీయాల మీద మక్కువతో వచ్చాను నేను 2012లో ఫస్ట్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వచ్చి ఆళ్లగడ్డలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి 2014లో మా నాన్న ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆ ఎలక్షన్ మొత్తం రన్ చేసి, దాని తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిత్వం మాకు నచ్చి ఆయన మరి ట్రావెల్ చేయడానికి డిసైడ్ అయిన తర్వాత, మా కార్యకర్తలతో మీటింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా పనితీరు నచ్చి నాకు అవకాశం ఇచ్చాడు. ప్రజాక్షేత్రంలో గెలిచాను. నేను ఊరికే ఏదో 100 కోట్ల సూట్ కేసు తీసుకొని వచ్చి నేను గెలిచినోడిని కాదు. అది గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి రాతలు ఇవన్నీ రాసుకుంటా. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బుద్ధి లేదు. అందుకని వాళ్ళు ఏం మాట్లాడినా నేను సమాధానం చెప్పను. నువ్వేదో ఇక్కడ సమాధానం రావడం కదా, ఏది రాసినా ఊరుకుంటారని అనుకుంటున్నావేమో. తోలు తీస్తా చెప్తున్నాను. నేను నీకేమన్నా ఉంటే ఆధారాలు తరా, నేను మాట్లాడతాను. నేను సిద్ధంగా ఉన్నా చర్చకి ఎక్కడైనా కానీ. నువ్వు రాసిన దాంట్లో ఏముందో ఆధారాలు ఉంటే రా, నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా చర్చకి, మాట్లాడదాం ఏంటో. కానీ ఇట్లాంటి చౌకవారి వ్యాఖ్యలు చేయడము, ఏదో ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్ అసాసిన్ చేయాలని ట్రై చేయడము, ఇది చాలా తప్పు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రానున్న కాలంలో ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ప్రజలే నేనేంటో ప్రజలకి తెలుసు. నా మనస్ఫూర్తిగా నేను 2007లోనే నేను మైనింగ్ చేసేవాడిని. బళ్ళారి దగ్గర కుప్పల్లో నేను మైనింగ్ చేసేవాడిని. మద్యం ఫ్యాక్టరీలో నా ఊర్లోకి ఎవరు రాడండి. ఈ రోజు ఆళ్లగడ్డ నుంచి, నంద్యాల నుంచి వచ్చేటోళ్ళు రుద్రవరం పోవాలంటే మా ఊరి మీదగానే పోతారు. మొత్తం ట్రాఫిక్ అట్టే డైవర్ట్ అయిపోయి అట్టే వెళ్ళిపోతుంటారు. మా ఊర్లోంచి 90% ఆఫ్ ద ట్రాఫిక్ రుద్రవరం వెళ్ళేది నంద్యాల నుంచి మొత్తం కూడా మా ఊరి మీదనే వెళ్తుంటది రోజు. మా ఊర్లో కంటే ఎవరు రారంట. అందుకని అక్కడ అక్రమం మధ్య ఫ్యాక్టరీ పెట్టానంట. బియ్యం వ్యాపారం అంట, అక్రమం మైనింగ్. ఎక్కడ సంబంధం? నాకు ఏదైనా నేను సంబంధం ఉందా? 2019కి ముందర ఇదే గాజులపల్లి దగ్గర అప్పటి శ్రీశైలం ఎమ్మెల్యే, ఇప్పుడు అప్పటి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకొని టిప్పర్ లాక్కొని అది హెడ్ లైన్స్ లో తాటికాయంత అక్షరాలతో పేపర్లలో రాసి, ఆ రోజు మీరంతా చదవలేదా? ఏ రోజైనా నా మీద అట్లాంటి అభియోగం వచ్చిందా ఈ 5 సంవత్సరాల్లో? ఒక్క రోజన్నా కానీ. వాళ్ళు ఎంబడి తిరిగే అనుచరులకి 80 లక్షల రూపాయలు పెనాల్టీలు పడ్డాయి. ఈ రోజు కట్టిన డబ్బులు మీరు నిజాయితీ కట్టించండి. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, నువ్వు ఆ పార్టీకి పాంప్లెట్ లాగా పనిచేస్తున్నావు. కట్టండి, ఇది తప్పు, మీరు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు, కట్టండి, నేను కట్టించును మీకు చేతనైతే. ఈరోజు ఏది పడితే అది ఇంకా ఒక పేపర్ చేతిలో ఉంది కాబట్టి నేను రాస్తా.
నేను రాస్తా మీరు పడాలి. ఇది ఎక్కడి ఇది నాకు అర్థం కావడం లేదు. పర్సనల్ లైఫ్ గురించి రాస్తారా మీరు? పిచ్చి పిచ్చిగా రాసుకుంటా ఇవన్నీ కూడా రేపు పొద్దున ఎంత దూరం పోతాయంటే ఏదైనా ఇంటర్నల్ గా ఇదైనప్పుడు చాలా దూరం పోయే పరిస్థితి ఉంటుంది.